హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. చెప్పా కదా ఆల్రెడీ డైలీ మార్నింగ్ 8 నుండి 9 లోపల ఖచ్చితంగా మన ఎంఎల్ఏ మార్కెట్ అప్డేట్ పెడతానని చెప్పేసి డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. ఎర్లీ మార్నింగ్ మాకు 6:45కి ఒక ఫీడ్‌బ్యాక్ వచ్చిందండి. సార్ మీరు ఇచ్చిన ఏవైతే ప్యాకెట్స్ ఉన్నాయో ఆల్రెడీ మనం ₹20 ప్యాకెట్స్ ఇస్తున్నాం ఆల్రెడీ. ఈ ₹20 ప్యాకెట్స్ ఒక 10 మందికి ఇచ్చామండి. ఈ 10 మంది తిన్న వాళ్ళలో 10 మంది ఫీడ్‌బ్యాక్ బాగుంది. మాకు పొద్దున్నే 2 ఐడీలు ఎయాలని చెప్పేసి ఆల్మోస్ట్ నిన్న ఒక్కరోజు మనకి 12 మంది జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ నిన్న ఒక్కరోజు మన డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో 12 మంది జాయిన్ అయ్యారు. అదొచ్చేసి ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుండి రామకృష్ణ, కమల, బాపట్ల నుండి నాగిరెడ్డి గారు, నెల్లూరు నుండి బేబీ, హైదరాబాద్‌లో హుసేను, కర్నూలు నుండి మౌనిక, బాచుపల్లి భూపాలపల్లి నుండి రామదాసు, హైదరాబాదు రాజ్‌కుమారు, పునీతు, విజయవాడ నుండి విజయ్ గారు, వైజాగ్ నుండి రామరెడ్డి, జీడిమెట్ల నుండి ప్రసాద్. డైలీ మనకు గ్రోత్ ఉందండి. మొన్న 5 మంది జాయిన్ అయ్యారు. నిన్న 12 మంది జాయిన్ అయ్యారు. ఏంటంటే ఇది జాయిన్ అవుతున్నా ఎందుకు చెప్తున్నానంటే, మేము ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఉపాధి అవకాశం కల్పించాలన్న ఆలోచనతోనే ఈ వీడియోలు రికార్డ్ చేయడం జరుగుతుంది. చాలామంది అన్నారు, "సార్ మీ వీడియోలు అట్లా చేస్తున్నారు. ఎడిట్ చేసుకోండి, వెబ్‌సైట్ పెట్టుకోండి." మనము చెప్పే కంటెంట్ జనాలకు అర్థం కావాలి గానీ, వీడియో నీట్‌గా ఉండాలా. వీడియో నీట్‌గా ఉన్నంత మాత్రాన జనాలు కొనరు. మన ప్రొడక్ట్‌లో దమ్ము ఉండాలా. ఆల్రెడీ ప్రీవియస్‌లో అంటే చాలామంది అన్నారు, "ఇంతకుముందు మేము ప్రొడక్ట్ తీసుకున్నాము. అప్పుడు మాకు నచ్చలేదు. వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు." సార్ మీరు అప్డేట్ అయినట్టే మేము కూడా అప్డేట్ అయ్యాము ఆల్రెడీ. ఎన్నో విధాలుగా ఫార్ములా చేంజ్ చేశాము. ఇప్పుడు అది ఫార్ములా సెట్ అయింది. ఒకవేళ అవకాశం ఉంటే మళ్ళొకసారి మీరు ట్రై చేసి చూడండి. నేను కోరుకునేది రిక్వెస్ట్ ఒకటే. నా బ్రాండ్ అనేది మొత్తం ప్రపంచం మొత్తం నా బ్రాండ్ ఎళ్ళిపోవాలా. ప్రియా పచ్చడిలాగా ₹20 ప్యాకెట్ నుండి 1 కేజీ బాటిల్ వరకు వరల్డ్ వైస్‌గా నేను మార్కెట్ చేయాలన్న ఆలోచనతో ఎన్ని విధాలుగా అవకాశం ఉంటే అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే దాంట్లో ట్రైనింగ్స్ ఇస్తున్నాము. ఆల్రెడీ నిన్న ఒక 20, 30 మంది కాల్ చేశారు ట్రైనింగ్ కోసం అని చెప్పి. జస్ట్ కాల్ చేస్తారు. ఆ టైంకి వాళ్ళకి ఏమనిపిస్తదో అన్ని డీటెయిల్స్ కనుక్కుంటారు. సరే సార్ మళ్ళీ తర్వాత చూస్తామంటారు. అట్లాంటప్పుడు కాల్ చేయొద్దు. మనం ఎందుకంటే అవతలోళ్ళు కూడా ఏ వర్క్‌లో ఉన్నారు. ఇప్పుడు ఎవరు బిజీ వాళ్ళకుంటది. వాళ్ళ గురించి ట్రైనింగ్ ఇస్తామని ఖాళీగా ఉండం గదా! మేము ఓన్లీ ఆన్‌లైన్‌లోనే ఇస్తున్నాను. ఆఫ్‌లైన్‌లో ఇచ్చేంత టైం కూడా మనకు లేదండి. కాబట్టి ఎవరైనా సరే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో జాయిన్ అయ్యి చేయాలనుకున్నారో ఫస్ట్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక అప్డేట్ వస్తుంది. దీనిలో ఏంటంటే మీరు చాలామంది ఏందంటే ఇప్పుడు 10,000, 20,000, 50,000, ₹1,00,000 పెట్టి బిజినెస్ జేస్తారు. బిజినెస్ జేసినా సరే మీకు ఖచ్చితంగా వ్యాపారం పెట్టి లేదా ఒక షాప్ పెట్టి చేయాలనుకున్నప్పుడు రిటర్న్స్ వస్తాయో లేదో గ్యారంటీ ఇవ్వలేం. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ₹1000 పెట్టి ఒక ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అనుకోండి. ఓన్లీ ₹1000 పెట్టండి. ₹1000 పెట్టేసి మీరు ముందు పచ్చడి తీసుకోండి. తీసుకొని మీరు తిన్నాక అప్పుడు జనాలకి ఇన్ఫార్మ్ జేయండి. బాబు ఇట్లా ఉంది. జ్యోతి ఫుడ్స్ నుండి పచ్చడి తెచ్చాము. మేము తిన్నాము. మాకు నచ్చింది. మీకు నచ్చిందంటేనే మీరు ప్రమోట్ జేసుకోండి. ఎందుకంటే మీకు ₹1000 వాల్యుబుల్ ఉన్న పచ్చడి ఇస్తున్నాం. మీరెక్కడ నష్టపోవట్లేదు. ఇక్కడ ఎవరిని మోసం చేయట్లేదు. మీరు ₹1000 కడుతున్నారు. ఆ ₹1000కి నేను పికల్ ఇస్తున్నాను ఆల్రెడీ. ఇది చికెన్ గానీ, నాటుకోడి గానీ, చేపలు గానీ, రొయ్యలు గానీ, మటన్ గానీ. మటన్ ఆల్రెడీ ₹900 కేజీ ఉంది. అట్లాంటిది మీకు మటన్ పచ్చడే ₹1000కి ఇస్తున్నాము. విత్ డెలివరీ చార్జెస్‌తో 1200 పడుతుంది. ఫస్ట్ మీరు తీసుకోండి. మీరు తినండి. మీరు తిన్నాక వ్యాపారం చేయాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇది బెస్ట్ అవకాశము. మీరు ట్రైనింగ్ తీసుకోండి, లేతే డీలర్‌షిప్ తీసుకోండి, డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి. ఇంకోటి చాలామందికి చెప్పాము. సార్ మీరు ఇంతకుముందు మా దగ్గర కొన్నారు గదా! మీకు షాప్ ఉందనుకోండి. అదే ₹1000కి మేమిట్లా ప్యాకెట్లు పంపిస్తాం. ఇట్లా షీట్స్ ఒస్తాయి కంప్లీట్‌గా. ఇట్లా షీట్లు పంపిస్తాం. అది ఎంఆర్‌పీనే పడుతుంది. కానీ మీరు ప్రమోట్ జేసుకోవడానికి జనాలకి అంటే ఒకవేళ ప్యాకెట్ అమ్మితే మీకు మిగిలేది ₹30. కానీ అదే ₹1000 పెట్టి మీరు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో జాయిన్ అయితే 6 నెలల్లో ₹80,000 వస్తుంది మీకు. అంటే ఇక్కడ ఏం లేదు. మీరు ఖచ్చితంగా కష్టపడాల్సిందే. మీరు ఒక 100 మందికి చెప్పండి. లేదంటే 100 ప్యాకెట్లు జనాలకి ఇవ్వండి. ఆ ప్యాకెట్లు తీసుకున్నాక 100 మందికి ఇవ్వండి. 100 మందిలో మీరు అప్రోచ్ అవ్వాల్సింది అంటే మీరు కాంటాక్ట్‌లో ఉండాల్సింది ఓన్లీ ముగ్గురికే. ఈ ముగ్గురు మళ్ళీ పచ్చడి కొంటే చాలు. అట్లా ఎవరి పర్సన్‌కి వాళ్ళ కిందున్న ముగ్గురికి ఆయన లీడర్. అది. ఏంటంటే ఇట్లా ముగ్గురు కొనడం వల్ల మా కంపెనీ గ్రోత్ అవుతది. మా బ్రాండ్ ప్రమోట్ అవుతది. మీకు ఇన్‌కమ్ జనరేట్ అవుతది. ఇక్కడేందంటే మధ్యవర్తులకి మొత్తం కమిషన్ తీసేసి, మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో యాడ్స్, పబ్లిసిటీ, యూట్యూబ్ ఇవన్నీ తీసేసి, ఆ ప్రాఫిట్ ఏదైతే ఉందో జనాలకు డైరెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు ఆ షీట్ తీసుకొని, ఆ ప్యాకెట్ తీసుకొని ₹20 ఫ్రెండ్ సర్కిల్‌లో సరే మీరు ₹1000 పెట్టి కొన్నారు. ₹1000లో ఆల్రెడీ మీకు ఒక 50 ప్యాకెట్లు వచ్చాయనుకోండి. 50 ప్యాకెట్లు వస్తే 50 మందికి ఇచ్చారు. 50 మందిలో ముగ్గురైనా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. టేస్ట్ బాగుంది. మేము కూడా కొంటాం. అప్పుడు మేము కూడా బాగుంది అన్నప్పుడు అప్పుడు మీరు స్కీమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అయ్యా మీరు ఇట్లా జాయిన్ అవ్వాలా? ₹1000 పెట్టి పచ్చడి కొనాలా? 1 నెల కొనాలా? 2 నెలలు కొనాలా? అట్లా 6 నెలలు కొనాలా? ఓన్లీ ఫస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ వచ్చి ₹2000. ఒక ₹1000 పెట్టి కొనుక్కోండి. నచ్చితే కంటిన్యూ చేయండి. ఎందుకంటే ఈ పచ్చడి అనేది మీరు ఇంట్లో కూడా వాడుకోవచ్చు. ఎవరైనా తినొచ్చు, ఎక్కడైనా తినొచ్చు. కిరాణా షాపులు ఉంటే కిరాణా షాపులో అమ్మొచ్చు.
అమ్మొచ్చు, చికెన్ షాప్ ఉంటే చికెన్ షాప్లో అమ్మొచ్చు, లేదు కూరగాయల షాప్ ఉంటే కూరగాయల షాప్లో అమ్మొచ్చు. ఫస్ట్ ఏంటంటే బిజినెస్ చేయాలని ఆలోచన ఉన్నప్పుడు వేలు లక్షలు పెట్టి మేము కూడా నష్టపోయాం ఆల్రెడీ. ఎందుకంటే అక్కడ పెట్టి షాప్, ఇక్కడ పెట్టి షాపులు పెడితే వర్కౌట్ కాదండి. ఎందుకంటే మీరు చేసే బిజినెస్‌కి దాని రెంట్ రాదు, వర్కర్ శాలరీ రాదు. మనం పొద్దున్నే లేసి ఎళ్లి షాప్ ఓపెన్ చేయాలి, సాయంత్రం వరకు అక్కడే కూర్చోవాలి. ఇక్కడ ఎలాంటి షాప్ ఉండదు, ఎలాంటి ఆఫీస్ ఉండదు, ఎవరిని బతిమలాడాల్సిన అవసరం మనకు అంతకంటే లేదు. ఓన్లీ షీట్లు గానీ, బాటిల్ గానీ, అంటే దాంట్లో బాటిల్ కూడా అడిగాము. అంటే కొద్దిగా హై ఎండ్‌లో ఉన్నారని చెప్పి. ఇట్లా మీకు 200 గ్రామ్ బాటిల్స్ ఉంటాయి కంప్లీట్‌గా. ఈ 200 గ్రామ్ బాటిల్స్ అయినా సరే మీరు వాళ్ళకివ్వచ్చు. 200 గ్రామ్ బాటిల్ కావాలా, లేకుంటే ఇట్లా ప్యాకెట్లు కావాలా, ఇవి ఇచ్చేసి టేస్ట్ బావుంది, నచ్చింది మాకు అన్నప్పుడే మీరు స్కీమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయండి. అయ్యా మీరు జాయిన్ అయ్యానాక మీ మీద నెట్‌వర్క్‌లో ఉన్న ఒక 100 మందికి చెప్పండి. ఈ 100 మందిలో ముగ్గురు పచ్చడి కొంటే చాలు మీకు డబ్బులొస్తాయి. ఎవరైతే లీడర్‌గా ఉన్నారో వాళ్ళకి డబ్బులొస్తాయి. మళ్ళీ ఆ ముగ్గురు మళ్ళీ ఒక్కొక్కరు ముగ్గురిని చేస్తారు. ఇప్పుడు మళ్ళీ 9 మంది అయ్యారు. ఈ 9 మంది నేను ఎందుకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా అంటే చాలామంది ఎన్ని వీడియోలు పెట్టినా సరే మళ్ళీ తెలుగు అర్థమవుతదో అర్థం కాదో తెలీదు గానీ పదే పదే కాల్ చేసి ఇదేంటి, ఇదేంటి, ఇదేంటి అది వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఒకసారి ఎవరైనా వీడియో పెట్టినప్పుడు వీడియో చూడాలనుకున్నప్పుడు ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పుడు వీడియో మొత్తం చూడండి. దానిలో స్కీమ్ ఏంటంటే ఫస్ట్ నేను జాయిన్ అయ్యాను. నా చుట్టుపక్కల ఉన్న ఒక 100 మందికి నేను ఈ ప్యాకెట్లు ఇచ్చేసా. ఈ ప్యాకెట్‌లో దాంట్లో ఒక 10 మంది బావుందన్నారు. ఈ 10 మంది బాగుంది అని నాకు చెప్పినప్పుడు అప్పుడు నేను వాళ్ళకి నా స్కీమ్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయ్యా మేము పచ్చడి తెచ్చుకున్నాము. దాంట్లో ఒక ముగ్గురిని పచ్చడి కొనాలా. ఆ పచ్చడి కొన్నప్పుడు వాళ్ళ దాంట్లో కొద్ది కమిషన్ అనేది మీకొస్తుంది. మళ్ళీ ఆ ముగ్గురు మళ్ళీ ఒక ముగ్గురిని జాయిన్ చేస్తే 9 మంది అవుతారు. ఇప్పుడు ఈ 9 మంది కమిషను ప్లస్ ముగ్గురు కమిషన్ కూడా మీకే వస్తుంది. మళ్ళా ముగ్గురికి కమిషన్ వస్తుంది. పైనున్న మీకు కమిషన్ వస్తుంది. మళ్ళీ 9 మంది 27 మందిని జాయిన్ చేస్తారు. 27 మంది కమిషను 9 మందికొస్తుంది. ముగ్గురికి వస్తుంది. మీకు వస్తుంది. అట్లా 6 మంత్స్ లోపట మీరు పెట్టే పెట్టుబడి ఎంత అంటే ఓన్లీ 2000. ఒక నెల రూ. 1000 పెట్టి పచ్చడి కొంటారు, షీట్లు తీసుకుంటారు, లేదా బాటిల్ తీసుకుంటారు, లేదా కేజీ పచ్చడి తీసుకుంటారు, ఇంట్లో వాడుకుంటారు, జనాలకు పబ్లిసిటీ చేస్తారు. దాని తర్వాత రెండో నెల కూడా మళ్ళీ రూ. 1000 పెట్టి కొంటారు. రెండో నెల మీరు రూ. 1000 పెట్టి కొనంగానే మీకు రూ. 1050 మీ అకౌంట్‌లో పడిపోతది. చూడండి, క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. మీకు ఆల్రెడీ ఒక పీడీఎఫ్ ఫార్మాట్ పంపించాను. ఫస్ట్ నెల 300 వచ్చింది. రెండో నెల 750 వచ్చింది. అంటే మీరు ఓన్లీ పెట్టుబడి పెట్టేది రూ. 1000. మళ్ళీ మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. బట్ ఫిఫ్త్ మంత్ తర్వాత మీకు వచ్చేది రూ. 82,500 వస్తుంది. దాంట్లో మీరు 2000 తీసేయండి చాలంతే. రూ. 80,000 మీరు ఎలాంటి బిజినెస్ చేసినా సరే వితిన్ 6 మంత్స్‌లో రూ. 80,000 ప్రాఫిట్ అనేది ఎవ్వరికీ రాదు. మీరు కావాలంటే ట్రై చేయండి. ఎంతమంది బిజినెస్ మ్యాన్‌లన్నా అడగండి. 6 మంత్స్ కాదు, 1 ఇయర్ కాదు. నేను 4 ఇయర్స్ నుండి స్ట్రగుల్ అవుతున్నా. లాస్ట్‌కి ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ డిసిషన్ తీసుకున్నాను నేను. లేదు ఖచ్చితంగా చేయాలి. ఏదో రకంగా మన టార్గెట్ ఒకటే, ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలా. దాంట్లో మీరు ట్రైనింగ్ తీసుకుంటారా, డీలర్‌షిప్ తీసుకుంటారా, డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటారా, లేకుంటే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో జాయిన్ అవుతారా? ఇంకోటేంటంటే సరే ఓన్లీ పచ్చళ్ళ మీదనే మీరు ఓన్లీ బిజినెస్ చేస్తే ఇంత అమౌంట్ ఎట్లా ఇవ్వగలరనుకుంటున్నారు? నేను ఎక్కడ కూడా మీకు పచ్చడి ఒకటని చెప్పలేదండి. ఆల్రెడీ మనకి ఇంతకుముందు నేను ఫార్మా సెక్టర్‌లో చేశాను, పౌల్ట్రీ ఇండస్ట్రీ మెయింటైన్ చేశాను, తర్వాత ట్రైనింగ్స్ ఇస్తా ఉంటాను. వన్స్ ఒకసారి సక్సెస్ అవ్వంగానే మనకి సక్సెస్‌లోకి వెళ్ళిపోయాం ఆల్రెడీ. దీన్ని బేస్ చేసుకొని కర్నూలులో ఆల్రెడీ పెద్ద మొత్తంలో ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నాం. అంటే మనకి ఈరోజు హైదరాబాద్‌లో 99% నాన్ వెజ్ తినేవాళ్ళే ఉన్నారు. తర్వాత ఎక్స్‌పోర్ట్ ఎక్కువుంది మనకి. ఇంతకుముందు ఫార్మింగ్ చేసినప్పుడు మేము ఆల్రెడీ దుబాయ్, ఖతార్ అక్కడికి బర్డ్స్ ప్రొడక్షన్ పంపించేవాళ్ళము. ఇప్పుడు అదే మార్కెట్‌ని మళ్ళీ రీక్యాప్చర్ చేసి, అంటే మనము రూపాయిలో ఇన్వెస్ట్ చేస్తే మనకు దేనార్‌లో గాని, డాలర్‌లో గాని రిటర్న్ వస్తుంది. ఆ రిటర్న్ వచ్చిన దాంట్లో 50% గవర్నమెంట్‌కి పోయినా సరే 50% నా జనాలకి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు బిజినెస్‌లో ఎదగాలి. ఫ్యూచర్‌లో ఉద్యోగాలు 100% రావు. మీరు డాక్టర్ చదవండి, ఏదన్నా బీటెక్‌లు చేయండి, ఎంటెక్‌లు చేయండి. ఫ్యూచర్‌లో గవర్నమెంట్ ఉద్యోగాలు రావు, ప్రైవేట్ ఉద్యోగాలు లేవు. కాబట్టి ఇప్పటి నుండే బిజినెస్ అనేది అలవాటు చేసుకోండి ఖచ్చితంగా. ఇంట్లో లేడీస్ ఖాళీగా ఉన్నారు. రూ. 1000 అనేది పెద్ద కష్టం కాదు. మీకు నచ్చితే మళ్ళీ మీరు ఎవరినైనా జాయిన్ చేస్తారు. నచ్చకపోతే ఆ పచ్చడి మీరు ఇంట్లో వాడుకుంటారు. లేదు కిరాణా షాప్ ఉంది. ఒకవేళ నచ్చితే జనాలకు చెప్తాము. లేదంటే మన షాప్‌లో మనమే ప్రొడక్ట్ అమ్ముకుంటాము. మీరు ప్రొడక్టు 6 నెలల్లో 10,000 ప్రొడక్ట్ తీసుకొని అంటే రూ. 60,000 స్టాక్ అంటే పెట్టుకున్నా సరే మీకొచ్చే ప్రాఫిట్ వచ్చి 20,000 నుండి 30,000 వస్తుంది. కానీ మీరు 2,000 పెడితే 80,000 వస్తున్నప్పుడు ఏది బెటరో ఆలోచించండి మీరు. అంటే మేము ఇక్కడ ఏదో మిమ్మల్ని మభ్యపెట్టాలా లేకుంటే ఎంకరేజ్ చేయాలని కాదు గానీ, బిజినెస్ చేయాలన్న మైండ్‌సెట్ అనేది వేరేగుంటది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి
ఆల్రెడీ అప్డేట్ ఇస్తున్నాను. ఫస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఒక అప్డేట్ వస్తది. మీరు చేసినా చేయకపోయినా మీరు ఎవరికైనా ఇన్ఫార్మ్ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించొచ్చు. ప్రతి ఒక్కరు చదువుకున్నా, చదువు రాకపోయినా దీంతో క్వాలిఫికేషన్ సంబంధం లేదు. ప్రొఫెషనల్‌గా వెళ్తానే ఉంటాం. ఇన్ ఫ్యూచర్‌లో ఇంకా డెవలప్‌మెంట్ కోసమే ప్లాన్ చేస్తున్నాం తప్ప, అంటే మీరు ఎన్ని ఐడీలేస్తే అంత పర్సెంటేజ్ వచ్చేటట్టు ప్లాన్ చేస్తాం. అంటే సపోజ్ ఇప్పుడు 3 చెప్పాను నేను. రేపు పొద్దున మీరు 100 ఐడీలేశారనుకోండి. మీ దగ్గర నుండి 100 ఐడీలొచ్చాయి. ఆ 100 ఐడీల కమిషన్ మీకే వస్తుంది. మీరు 100 మందిని జాయిన్ చేపించినప్పుడు 100 మంది కమిషన్ మీకే వస్తుంది. 100 ఇంటూ 1000 మీరు రూ. 100 ఏసుకోండి. మీకు 10,000 కమిషన్ వచ్చినప్పుడు వారం వారం 10,000 అయితే నెల నెల 10,000 ఏసుకోండి. 10,000తో పాటు మీ కింద జాయిన్ అయిన వాళ్ళ కమిషన్ కూడా ఏసుకుంటే యావరేజ్‌గా మీకు లక్షల్లో వస్తుంది. తక్కువలో తక్కువ 10,000 వచ్చినా సరే రూ. 1,00,000 ఇన్‌కమ్ అనేది ఖచ్చితంగా జనరేట్ చేయగలం మనము. దీన్ని ఏందంటే ఫుడ్ ఇండస్ట్రీలో గానీ, మీట్ ఇండస్ట్రీలో గానీ ఒక రెవల్యూషన్ తీసుకొని రావాలి. మీరు ఇంతవరకు చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో ప్రతి ఒక్కరు బయట వస్తువులు, బయట దేశం వస్తువులు లేకుంటే ఆర్గానిక్ ప్రొడక్ట్ అని అమ్ముతున్నారు గానీ ఎలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్ ఈరోజు లేదండి. మనం ఏం చేస్తున్నామంటే రెగ్యులర్‌గా పర్సన్ కన్జ్యూమ్ చేసేది ఎవరైతే మీట్ సెక్టార్ ఉన్నాయి. ఇప్పుడు చికెన్ కావాలి. ఈ చికెన్‌ని కూడా మనం డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో తేవాలి. నాటుకోడి ఉంది. నాటుకోడి కూడా డైరెక్ట్ సెల్లింగ్. అంటే ప్రతి ప్రొడక్ట్‌ని బియ్యం గాని, ఉప్పులు గాని, పప్పులు గాని ఏదన్నా సరే రెగ్యులర్‌గా నిత్యావసర వస్తువుల్ని డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌లో దించాలి. డైరెక్ట్ రైతు దగ్గర నుండి అంటే నేను స్టోర్ పెట్టదలుచుకోలేదు. అట్లానే డీమార్ట్ లాగా సూపర్ మార్కెట్‌లు పెట్టే ఆలోచన లేదు. ప్రతి ఒక్కటి ఏందంటే రైతు దగ్గర కొనుగోలు చేసి మంచిగా మనం డైరెక్ట్ కస్టమర్‌కి అమ్మాలి. మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో డీలరు, డిస్ట్రిబ్యూటరు, ఫ్రాంచైజీ, అడ్వర్టైజ్‌మెంటు, బిల్డింగులు ఇవన్నీ తీసేయాలి. ఒక గోడౌన్ లాంటిది స్టోరేజ్ పెట్టుకొని అక్కడ నుండి డైరెక్ట్ కస్టమర్ టు అంటే కంపెనీ టు కస్టమర్ అంతే ఇంకా. మధ్యవర్తి ఎవరు లేకుండా ఈ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్‌ని నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో కారం గాని, ఉప్పు గాని, బియ్యం గాని, చికెన్ గాని, గుడ్లు గాని ఏదన్నా సరే అంటే ఫస్ట్ ఒకటి పచ్చడితో స్టార్ట్ చేశాము. దీంతో ఒకసారి మేము ఒక 6 మంత్స్ లోపట మోడల్ మొత్తం అర్థమైపోయి స్టెబిలైజ్ అయిపోయినాక ఉన్న కస్టమర్‌నే మళ్ళీ కొత్త కొత్త మోడల్స్‌ని డిజైన్ చేసేసుకొని నేను బతుకున్నంత వరకు ఈ మార్కెట్‌ని అలానే రన్ చేయాలని ఫిక్స్ అయిపోయామనమాట. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు వ్యాపారం చేయాలి, సంపాదించుకోవాలి. ఎలాంటి ఆఫీస్ పెట్టకుండా, ఎలాంటి షాపులు తీసుకోకుండా, ఎలాంటి బిజినెస్ చేయకుండా సింపుల్‌గా ఓన్లీ ఒకరి ప్రొడక్ట్‌ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నా నంబర్‌కి కాల్ చేయండి. 6303473893. థాంక్ యూ.